వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అసలు కదిలిస్తే విశ్వ నియమాలు ఫస్ట్ రాఘవేంద్ర స్వామికి అనుగ్రహం నాకు కలిగింది. ఆయన కూతురిగా ప్రచారంలోకి వచ్చాను. మా అమ్మ చిన్నప్పుడు రాఘవేంద్ర స్వామికి ఇచ్చేసింది మంత్రాలయంలో. అక్కడ దేవుడి కూతురు అని నాకు ఒక పేరు, మెచ్యూర్ కాలేదు నేను. ఇంతగానం ఒక కంకణం కట్టుకుని ఒక దీక్షలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. అందరు నన్ను వెలివేశారు. చెల్లెళ్లకు ఇంకొక మా చుట్టాల దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి. అది నాకు విశ్వం ఇచ్చింది. మీ లైఫ్ లో ఖచ్చితంగా దీనివల్ల ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసి ఉంటారు, ఎన్నో అద్భుతాలు ఫేస్ చేసి ఉంటారు. ఇంటి వాళ్ళు కానీ ఇటు అత్తగారింటి వాళ్ళు కానీ ఎవరి సహాయం మాకు అందలేదు నాన్న. ఏకాకిగా బ్రతుకుతున్న టైంలో ఈ విషయం మాకు ఎంతో హెల్ప్ చేసింది. అట్లా అయితే గనక ఇంత ఎఫెక్టివ్ గా మీరు ముందుకు తీసుకెళ్లాలనే తపన మీలో రాదు. రియల్లీ అంత పెద్ద ఇల్లు ఇవాళ మాది అంటే ఈ విషయం ఇచ్చింది. అలా ఒక్కొక్క టైంలో మెరాకిల్స్ జరిగాయి. మాకు ఉద్యోగం పోయింది, ఇల్లు చేయలేకపోతున్నాము, తినడానికి తిండి లేదు, గంజి పోసి పిల్లల్ని పెంచుకుంటున్నాను. అవును, అవన్నీ ఒక్కసారి మా అందరి కోసం షేర్ చేస్తారా? నా స్పెషలైజేషన్ లైఫ్ ఉందని మాత్రం నాకు తెలుసు. విశ్వ నియమాలను ప్రపంచం చేయడానికి నేను పుట్టిన అద్భుతమైనటువంటి, ఇది నేను సొంతం రాసింది కాదు కదా, విశ్వంలో ఉండే రహస్యాలు నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. విశ్వ నియమాలను విశ్వవ్యాప్తం చేయడానికి కంకణంగా కట్టుకున్న వ్యక్తి లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు వారి అనుభవాలు ఏంటి, విశ్వ నియమాలను ఎందుకు ఇలా విశ్వవ్యాప్తం చేయాలనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. చాలా రోజులైంది, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. హుషారుగా ఉన్నారు, కనిపిస్తున్నారు కూడా చాలా హ్యాపీగా. అంతే అమ్మ, అసలు కదిలిస్తే విశ్వ నియమాలు పుస్తకం రాస్తున్నాను, ఆ పుస్తకంని పబ్లిష్ చేయాలి, ఇదంతా కూడా నలుగురికి తెలియజేయాలి, విశ్వవ్యాప్తం చేసేయాలి అంటుంటారు ఎప్పుడు చూసినా. ఎందుకు అంటే ఇంతగానం ఒక కంకణం కట్టుకుని ఒక దీక్షలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటే మీ లైఫ్లో ఖచ్చితంగా దీనివల్ల ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసి ఉంటారు, ఎన్నో అద్భుతాలు ఫేస్ చేసి ఉంటారు. అట్లా అయితే గనక ఇంత ఎఫెక్టివ్గా మీరు ముందుకు తీసుకెళ్లాలనే తపన మీలో రాదు కదమ్మా? అవును. అవన్నీ ఒక్కసారి మా అందరి కోసం షేర్ చేస్తారా? ష్యూర్, తప్పకుండా. ఒక్కొక్క అనుభవము తలుచుకుంటే ఎన్నో కష్టాలు పడ్డానని ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పానమ్మా. వాటన్నిటికీ కూడా ఏ రోజు అయ్యో నాకు ఇన్ని కష్టాలని ఐ నెవర్ ఫీల్. ఫస్ట్ రాఘవేంద్ర స్వామికి అనుగ్రహం నాకు కలిగింది. ఆయన కూతురిగా ప్రచారంలోకి వచ్చాను. మా అమ్మ చిన్నప్పుడు రాఘవేంద్ర స్వామికి ఇచ్చేసింది మంత్రాలయంలో. రాఘవేంద్ర స్వామికి ఇచ్చేసిన తర్వాత నాకు విపరీతమైనటువంటి మెడిటేషన్ పవర్ వచ్చేది. నేను ఎవరికి మందులు ఇచ్చినా తగ్గిపోయేది. చదువు కూడా జాలీగా ఆడుతూ పాడుతూ చదివేశాను. మందులు కూడా ఇచ్చేవారమ్మా? అంటే అక్కడ దేవుడి కూతురు అని నాకు ఒక పేరు, మెచ్యూర్ కాలేదు నేను. అయితే మహబూబ్ నగర్లో థైరాయిడ్, అది థైరాయిడ్ వల్ల అవుతుంది. కానీ నాకు 40 years వచ్చిందాకా థైరాయిడ్ అని తెలుసుకోలేదు నాన్న. అందుకే నేను ఉద్యోగం కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. మెచ్యూర్ కాలే ఫస్ట్. మెచ్యూర్ కాకపోతే నన్ను చదివించారు. అప్పుడు మా అమ్మ నన్ను తీసుకెళ్ళి రాఘవేంద్ర స్వామికి అంకితం ఇచ్చి ఒక ఫలం తెచ్చుకుంది. ఆవిడ ఫలం తెచ్చుకొని నీ కూతురు అని చెప్పేసింది. అప్పుడు నేను ఎవరికి మందులు ఇచ్చినా అందరికీ బాగైపోయేది. అట్లాగా నా లైఫ్లో ఎన్నో ఒడుకు మ్యారేజ్ అయినాక అటు మ్యారేజ్లో కానీ రిలేషన్షిప్స్లో కానీ జాబ్ చేస్తే దేవుడికి తెలుసు ఇదేదో ఫైనాన్స్ డబ్బులు ఆశపడి ఉండి నన్ను చూడదనుకున్నాడు ఆయన. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఇదో రిలేషన్షిప్లో ఉంటే అబ్బో ఇదేదో మంచి లోకం ఉందనుకోని నన్ను చూడదనుకున్నాడు ఆయన. తర్వాత పిల్లలు ఇస్తే పిల్లలు అనుకుంటుందని ఒక స్లోలన్నర్ పాప పుట్టింది. అందరితో చుట్టాలతో ఎవరితో కనెక్షన్ లేకుండా దూరంగా బ్రతికాను. ఎందుకనమ్మా? అదే కొంచెం ఉద్యోగం మొదలుపెట్టాల్సి వచ్చింది. నేను ఉద్యోగం మొదలుపెట్టానని అందరు నన్ను వెలివేశారు. డిజేబుల్డ్ స్కూల్ రన్ చేస్తున్నానని. అదే అవన్నీ ఇల్లు కట్టుకోవడానికి ఇద్దరి దగ్గర, మా దగ్గర డబ్బు లేదు. 1982-86 లోపల ఆ టైంలో నేను చెప్తున్నాను. మీరందరూ పుట్టారో పుట్టలేదు. అప్పటి కాలంలో హైదరాబాద్లో ఇల్లు అంటే చాలా గ్రేట్. ఎవరికి మా అన్నతమ్ములకు, చెల్లెళ్ళకు, ఇంకొక మా చుట్టాల దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎవరికి నా అంత ఇల్లు లేదు. నాకు అంత పెద్ద ఇల్లు ఉంది. అది నాకు విశ్వం ఇచ్చిందే. అది మేము సంపాదించింది. నాకు ఉద్యోగం లేదు, మా ఆయనకు ఉద్యోగం లేదు. మనంత పెద్ద ఇల్లు మాకు ఎలా వచ్చింది? అది విశ్వనీయం, విశ్వం నాకు ఇచ్చిందే. అలాగా మేము 2 గాజులు, ఒక పుస్తెల తాడు,
స్కూటరు అమ్ముకుంటే మాకు ప్లాట్ వచ్చింది. ఓ 5,000 తక్కువే రిజిస్ట్రేషన్కి, 35,000 రిజిస్ట్రేషన్కి. ఓకే. 5,000 తక్కువ అయితే మా డాక్టర్ ఎవరో ఇచ్చారు, రాఘవాచారి డాక్టర్. అలా ఓ ఇల్లు, ఆ ఇల్లు కడుతూ ఉంటే మా స్కూల్లో టీచర్స్ అందరూ 2,000 ఇచ్చారు. మాకేవో ఎరియర్స్ వచ్చాయి. నా దగ్గర 10,000 ఉన్నాయి, మళ్ళీ టీచర్ల దగ్గర ఇంకో 10,000 ఇచ్చారు. ఆ 20,000తో ఇల్లు కట్టుకున్నాను. ఈరోజు మేస్త్రి వచ్చి చెప్పేవాడు, ఏమ్మా మీకు ఒక డోర్ కావాలి కొత్తది, అన్నీ సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నావు కదా, ఒకటి కొత్త డోర్ కావాలి అనేవాడు. అక్కడ నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి, అమ్మ మా దగ్గర ఒక కొత్త డోర్ ఉంది మీకు కావాలా అనేవాడు. నాకు విచిత్రంగా అనుకునేదాన్ని. ఆ కొత్త డోర్ పెట్టేసేవాళ్ళం. అయితే మేస్త్రి వచ్చేసి అసలు ఎంత నియమము, ఎంత నిష్ట, ఎంత గొప్ప మేస్త్రీలు నాన్న. ఇవాళ మనం మేస్త్రీలను నమ్ముకొని పోతే ఇసుకేడు, సిమెంటేడు, కన్స్ట్రక్షన్ కదా. మా ఇల్లుకు క్యూరింగ్ అతనే, మా దగ్గర డబ్బులు లేవంటే అతనే సొంతం డబ్బులు పెట్టి మాకు మేస్త్రి ఇల్లు కట్టించాడు. అవును, నిజంగా మాకు ఒక ప్లాట్ ఉంది నాన్న వేరే చోట, అది అమ్మి వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తాము, ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవంటే ఆ ప్లాట్ కాయిదాలు పెట్టి అమ్మి తర్వాత ఎప్పుడో తీసుకున్నాడే డబ్బులు. ఫ్రీగా చేసేవాడు పని. వండర్. ఒకరోజు ఈరోజు రూఫ్ వేస్తున్నారు, ఇంకా ఈ పుస్తెళ్తాడో ఈ గాజులో ఈ చిన్న ఉంగరమో కుదువబెట్టి సాయంత్రానికి వాళ్ళకి ఇవ్వాలని ఇలా చేతిలో పట్టుకొని ఉండేదాన్ని. సాయంత్రం అందరు పనులు దిగే టైంకి ఇద్దాము అనేవారు. అంత లోపల ఎవరో ఒక ఆయన వచ్చి 10,000 చేతిలో పెట్టి వెళ్ళేవాడు. అటు పుట్టింటి వాళ్ళు కానీ ఇటు అత్తగారింటి వాళ్ళు కానీ ఎవరి సహాయం మాకు అందలేదు నాన్న. ఏకాకిగా బ్రతుకుతున్న టైంలో ఈ విషయం మాకు ఎంతో హెల్ప్ చేసింది. రియల్లీ అంత పెద్ద ఇల్లు ఇవాళ మాది అంటే ఈ విషయం ఇచ్చిందే. అలా ఒక్కొక్క టైంలో మెరాకిల్స్ జరిగాయి మాకు. ఇల్లు 1,00,00,000 రూపాయలు ₹1,00,000 అప్పోయింది. ఉద్యోగం పోయింది, ఇల్లు చేయలేకపోతున్నాము, తినడానికి తిండి లేదు, గంజి పోసి పిల్లల్ని పెంచుకుంటున్నాను. లోన్ కట్టకపోతే బ్యాంక్ మేనేజర్ వచ్చి, అమ్మ ఎవరో ఒక బిల్డర్ అంట, ఆయన మీ లోన్ కూడా తీర్చేస్తాడంట, ఇది కుదువ పెడితే కనుక 90,000 ఇస్తాడు, ఆ 90,000 లోన్ కట్టేస్తా, మీకు ఇంకా లోన్ ఏముండదు, ఇల్లు మీదే అని ఏదో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలంటే ఏదో వెళ్ళి సంతకం పెట్టొచ్చాను. నాకు అది కూడా తెలీదు. దేనిపైన సంతకం పెట్టారు? మొత్తం అతనికి రాసిచ్చినట్ట అని అది కూడా నాకు తెలీదు. మా ఆయన ఏదో సంతకం పెట్టమన్నాడు, నేను పెట్టేసి వచ్చేసాను అంతే. అది మోటరాగేట్ చేశాము ఆయనకి. మా పిల్లలు అప్పటికి పుట్టిన 5-6 సంవత్సరాల పిల్లలు. అప్పుడు పిల్ల 10th వచ్చిన తర్వాత, ఏమండి మెంటల్లీ రిటార్టెడ్ స్కూల్లో, ఏమండి మన ఇంటి కాగితాలు మన దగ్గర లేవు కదా, మన ఇల్లు కాగితాలు ఎక్కడో ఉండాలంటే, ఎవరో ఏమో అతను ఎవరో అడిగాడు, ఇచ్చేసాము. ఎవరికి ఇచ్చామా అని బ్యాంక్ మేనేజర్ దగ్గరికి పోయాం. బ్యాంక్ మేనేజర్ ఆయన అడ్రస్ చెప్తే, హైటెక్ సిటీ అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతోంది, ఆయన మా ప్రాపర్టీని పెట్టి ఫ్లాట్స్ కడుతున్నాడు. ఆయన ఎవరో వెతుక్కుంటూ పోయాం. ఇప్పుడు ఇస్తపో అప్పటికి నాకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది హైదరాబాద్లో. లక్కరాజు నిర్మల అంటే మెంటల్లీ రిటార్డెడ్. 92 నుంచి 2002 అలా ఒక 10 ఏళ్ళు నేను రాజ్యం వేలాను మంచిగా. హైకోర్టులో లోక్ అదాలత్ మెంబర్ని, రంగారెడ్డి కోర్టులో బన్వర్లాల్ కలెక్టర్ వాళ్ళు ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని, ఎన్సీఆర్టీ వాళ్లకు. మళ్ళీ అంటే ఇప్పుడు ఈ మహిళా గ్రూప్స్ తయారు చేసిన దానికి నేనే మహిళా గ్రూప్స్ తయారు చేసి చెప్పేది. మహిళలు తయారు చేసుకున్న ఫస్ట్ ఎగ్జిబిషన్ నేను పెట్టించాను. ఎలా అమ్మా, ఎలా సాధ్యపడిందంటే మీరు విశ్వాన్ని నమ్మారు కాబట్టి జరుగుతున్నాయి ఇవన్నీ. అసలు జాబే పోయి బంధువులకు దూరమైన పాపులారిటీ మాత్రం రోజు కీర్తి అమోఘంగా వచ్చేది. మామిడాకులు ప్రోగ్రామ్ టీవీలో నేను పెట్టించాను. బ్రతుకు జట్కా బండి వెంకటేశ్వర రెడ్డి నేనే ఇనాగ్రేషన్ చేశాము. అట్లా కౌన్సిలింగ్ చేయడము, ఈ మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ చేయడం, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వెళ్ళొస్తే అప్పుడు ఏం లేదు. సెల్ ఫోన్ అప్పుడు కొత్తగా వచ్చింది, సెల్ ఫోన్ 92లో అనుకుంటా. ఆ సెల్ ఫోన్ వస్తే సెల్ ఫోన్లో మేము మాట్లాడుతున్నట్టు రికార్డ్ చేశాను. అప్పుడు మాతో పాటు ఇంకొక ఆయన ప్రేమలాల్ అనే ఆయన ఉండే, ఆయన కొంచెం గూండా రౌడీ అనమాట. అబ్బో ఆయనతో వచ్చినాడని ఇక్కడికి దగ్గర వాళ్ళ చుట్టాలందరికీ చెప్పుకున్నాడు ఆయన. చెప్తే అబ్బో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ అనుకొని ఓ సంవత్సరం 2 ఏళ్ళు తిరిగానులే, కష్టపడ్డాను. వెళ్ళిన తర్వాత, అమ్మ రేపు బ్యాంకుకి రండి, నేను రిజిస్ట్రేషన్ చేసి మీ కాగితాలు ఇస్తున్నాను అన్నాడు. వెళ్ళి సంతకం పెట్టి మా ల్యాండ్ కాగితాలు మేము ఇంటికి తెచ్చుకున్నాం. నెక్స్ట్ డే పేపర్లో వాసవి బ్యాంకు క్లోజ్. ఒక్క 24 అవర్స్ దాంట్లో ఉంటే మా ఇల్లు మాకు కాదు, పోయి ఉండేది. బ్యాంకులో ఉన్నది, లోన్ కింద వాడు చూపిస్తూనే పోతున్నాడు. మా ఇల్లు మాకు కాదు. మమ్మల్ని ఎవరు కాపాడారు? విశ్వం.
తర్వాత మా పిల్లలు పెద్దవడము పెళ్ళిళ్ళు అవ్వడము అంతా అయిపోయిన తర్వాత మా పెద్ద పాప యూఎస్ వెళ్తే నాకు భయంతో మా కాలనీలో స్కందగిరి గుడికి వెళ్ళేదాన్ని నేను. అట్లాంటిది వెళ్లకుండా మా కాలనీలో ఉండే ఒక గుడికి దగ్గరలో ఉండే గుడికి వెళ్తున్నాను నడిచి. మాకు ఒక కుక్క పిల్ల ఉంటే కుక్క పిల్లని అక్కడ ఔదంబర వృక్షము 100 సంవత్సరాల 1000 సంవత్సరాలది ఔదంబర వృక్షం ఆ టెంపుల్లో. అప్పుడు నేను ఆ గుడిలో తిరుగుతూ నేను ఒక మాట స్కందగిరి గుడికి వెళ్తానన్నా, నాకు ఇప్పుడు పెద్దదాన్ని అయిపోతున్నా, అంత దూరం రోజు కార్లో రాలేను, నువ్వు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడికే రావాలి అనుకున్నా. ఎవరో వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టేశారు. అవునా? ఎన్ని రోజుల్లో జరిగిందమ్మా మీరు అనుకున్న తర్వాత? నేను అనుకున్న తర్వాత నెల రోజుల్లోనే జరిగిపోయింది. ఒకరోజు ట్రాన్స్లో కూర్చున్నాను, నేను మెడిటేషన్ జపం చేసుకుంటాను. నాకు బాల మంత్రం ఇచ్చారు చింతలపూడి ఆశ్రమం వారు. ఆ జపం చేసుకుంటున్నాను, గణేష్ది చదువుకుంటున్నాను. ఒక ట్రాన్స్ లాగా వచ్చింది. మేమందరం యాదగిరిగుట్ట వెళ్తున్నాము, చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్స్ మా ఆయన అందరూ. నేను కారు తీసుకొని వెళ్ళిపోయి తార్నాక చౌరస్తాలో వెళ్ళాను. ఏం జరిగిందో నాకు తెలియదు. మళ్ళీ ఇంట్లోకి వచ్చి భోంచేసిన తర్వాత మా అమ్మాయి అడిగింది, మా ఆయన అడిగారు, ఎక్కడ పోయినా ఎంతసేపు కారు తీసుకొని అని అడిగారు. అప్పుడు అన్నీ గుర్తు చేసుకున్నా. ఏమోనండి, నేను అక్కడ పూజలో కూర్చున్నప్పుడు నాకు ట్రాన్స్ లాగా ఒకటి అనిపించింది. అక్కడ లక్ష్మీ గణపతి గుడిలో తార్నాక చౌరస్తాలో లక్ష్మీ గణపతి విగ్రహం ఒకటి ఉంది. అక్కడ వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని పూజ చేసుకుంటుండగానే నాకు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి లాలాపేట గుడిలో నేను రోజు వెళ్తున్న గుడిలో చెట్టు కింద పెట్టు అనిపించింది. వాళ్ళు మెంటల్ గాళ్ళు, వీళ్ళు చెప్పిన మాట వినరు, మీకు ఆ పూజలు తెలియవంటారు, రథాలు తెలియవు. మేనేజ్మెంట్ని ఎక్సెప్ట్ చేయాలి కదా నాన్న, వాళ్ళని కన్విన్స్ చేసే శక్తి మనకు రావాలి కదా. నాదేమో డామినేటింగ్ పర్సనాలిటీ, కానీ కన్విన్స్ చేసే పద్ధతి రావు కదా, కమాండింగే కావాలంతే. అక్కడికి పోయిన తర్వాత ఎవరినో అన్నానంట, నేను వచ్చి కారులో పెట్టి ఉంటే ఆయన కారులో పెట్టాడంట. మీరు తీసుకొచ్చేరా స్వయంగా విగ్రహం? ఇంటి విగ్రహం రాయి విగ్రహము నాకు తెలీదు. కారులో కూర్చొని నేను అన్నానంట, తీసుకురా అన్నానంట. ఆ మేనేజ్మెంట్ ఇంకొక ఆయన తీసుకొచ్చి నా కారులో పెట్టారు ఆ విగ్రహాన్ని. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి తార్నాకాలో లాలాపేటలో ఇప్పుడు మా గుడిలో నేను అక్కడ స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఆ గుడి దగ్గర మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది గుడి, ముత్తమ్మ తోట అంటారు. అక్కడ ఆ గుడిలో దగ్గరికి వెళ్ళి నువ్వు లోపల పెట్టు నాన్న అన్నానంట. వాడు చెట్టు కింద పెట్టేశాడంట. చెట్టు కింద పెట్టొచ్చానండి విగ్రహాన్ని. ఎవరో ఇచ్చారు, ఎవరో తీసుకొచ్చారు, నేను పెట్టొచ్చాను అన్నాను. ఏమో ఇటువంటి పెత్తనాలని రోజు ఒకటి ఏదో చేస్తుంటారు. మా ఆయన మా అమ్మాయిలు అవుతా ఉన్నారు. రాజు కన్నా ఫోన్ చెయ్యి అని అన్నారు. అక్కడ మేనేజ్మెంట్ అబ్బాయి రాజు అని. ఆ అబ్బాయికి ఫోన్ చేసి, నాన్న ఇప్పుడు ఏదో విగ్రహం తీసుకొచ్చి మేడం అక్కడ పెట్టిందట కదా, మేడం మాట్లాడుతుందట అంటే నాకు ఇచ్చారు. నాకు ఇస్తే, నాన్న మరి అక్కడ చెట్టు కింద పెట్టు, అప్పుడప్పుడైనా పాలు పోయించుకుందాము. అక్కడ తార్నాక గుడిలో బయట పడేశారు ఆ విగ్రహాన్ని. అది మొదటి విగ్రహము. మేము ఎప్పటి నుంచో నేను వెళ్తున్నాను, ఇప్పుడు వేరే విగ్రహం పెట్టారు, మరి ఆ విగ్రహానికి ఎట్లా నాన్న అన్నాను. అంటే ఏం చేశాడు, సరే అమ్మా అని చెప్పేసి, దాని ఏముందమ్మా ఒక 10,000 సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టిన వాళ్ళది విగ్రహ ప్రతిష్ఠ అయ్యేటప్పుడు నువ్వు కూడా విగ్రహ ప్రతిష్ఠ చేద్దు కానీ ఒక 10,000 అన్నాడు. ఒక గుడి కట్టేశాడు మా పేరుతో. గుడి కట్టించేశాడు. 3 రోజులు హోమము పూజలు అన్నీ జరుగుతుంది. మేము కూడా కూర్చున్నాము. వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠ ఆయన చేయించుకున్నాడు మాతోటి. లక్ష్మీ గణపతి ఫస్ట్ అయిన తర్వాత మా ఇంట్లో వాటర్ హార్వెస్ట్, నీళ్లు బోరింగ్ ఎండిపోతున్న టైంలో వాటర్ హార్వెస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది కదా. వాటర్ హార్వెస్ట్ చేస్తే ఇంత సిమెంటు కంకర మిగిలింది. అక్కడ గుడిలో ఔదంబర వృక్షము 1000 సంవత్సరాలదో 500 సంవత్సరాలదో ఒక పెద్ద చెట్టు. అది పందికొక్కులు తవ్వి అంత 1, 2 చేసుకుంటున్నారు పిల్లలు. అంత మంచి చెట్టును చుట్టూ తిరిగితే బాగుంటుంది కదా, చుట్టూ తిరుగుతాం కదా అని చెప్పేసి నేనేం చేసినా, మా మేస్త్రిలో మాకు సిమెంటు కంకర మిగిలింది కదా, అది తెచ్చి కారులో మేస్త్రిని తీసుకొని ఆ సిమెంటు కంకర అంతా తీసుకొని దీనికి సిమెంట్ చేయిస్తున్నా చుట్టూ. మనం ఫ్రీ సర్వీస్ చేస్తే ఎవరు ఏమన్నారు కదా నాన్న, వాళ్ళు కూడా ఏమనలేదు. ఇట్లా సిమెంట్ చేస్తుంటే మా ఆయన వచ్చాడు. మా ఆయన వచ్చి, ఏం చేస్తున్నావు మీకు ఇక్కడ అన్నాడు. ఏమోనండి, ఇది ఒక చెట్టు ఉంది, రోజు వస్తాను కదా, బొబ్బుని తీసుకొని అందరు ఇక్కడ దొడ్డికి పోతున్నారు, పందికొక్కులన్నీ తొలి పెట్టినాయి, ఇంత మంచి దేవుడి కదా, దీనికి కనీసం పాలన్నా పోసుకుంటారు, ఇట్లా కట్టిద్దామనుకున్నా. అదేమిటిది, నేను గుడే కట్టేస్తా ఇక్కడ అన్నాడు. ఆయనకు దేవుడు అంటే నమ్మకం లేదు, పూజలు చెయ్యడు. అసలు ఆయన దేవుడి పూజని చేయడు, దేవుడి దగ్గరికి రాడు. నెత్తి బర్రమంటే తల సుర్రుమన్నది, భక్తి బర్రమంటే నెత్తి చుర్రుమన్నది కామెంట్ చేసే వ్యక్తి. ఆయనకి ఏ భక్తి లేదు, ఏ రోజు పూజ చేసేవాడు కాదు. నేనే పౌర్ణిమ సత్యనారాయణ చేసుకుని ఆమె చేస్తుంది పో, నేను రాను అనేవాడు. అట్లాంటిది ఏమిడదో ఏమో వచ్చేసి
వచ్చేస్తే ఎందుకండి మీరు గుడి కడతా అన్నారు. గుడి ఎక్కడ కడతారు, ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఎక్కడ, ఇద్దరం కొట్లాడడం మొదలుపెట్టాం. అప్పుడే యూఎస్ నుంచి మా అమ్మాయి వచ్చింది. వచ్చి అమ్మ నాయన విడిపోతారని మా మీద కోపంతో వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఈ గొడవ చూసి ఏదో గొడవ పడుతుంటారు అమ్మా నాన్న, ఎప్పుడు కాంప్రమైజ్ గారు. ఆయన వద్దంటే చేస్తాడు, ఈమె వద్దంటే అదే వద్దంటది, ఈమె వద్దంటేది ఆయన చేస్తారు ఇద్దరు అని అనుకుని అమ్మాయి అక్కడికి వెళ్ళి ఇంకా కొట్లాడుతూ కలిసిపోతాం మేము ఇద్దరం, ఆ క్షణంలోనే కొట్లాడతాము. మేము చాలా తెలివైన వాళ్ళు. మళ్ళీ కారేసుకొని విగ్రహం తెద్దామని పోతున్నాం, ఇద్దరు కొట్లాడుతూనే పోతున్నాం నేను మా ఇద్దరం. వెళ్ళాము, నా గట్కేసర్ అవతల విగ్రహాలు తయారు చేసే చోట డబ్బు కూడా ఇచ్చాం. 2000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసి వాపస్ వస్తున్నాం. వాపస్ ఇంటికి వచ్చాం అంతే. ఇంటికి వచ్చిన తర్వాత మా పాప 10,000 పంపించేసింది. మా అత్తగారు మేమంతా 10,000 ఇస్తున్నామని, పాప ఫ్రెండ్ ఇంకో 10,000 రూపాయలు ఇచ్చి, చిన్న పాప నా తరఫున ఇంకో 10,000 ఇస్తున్నానని 1,00,000 రూపాయలు తయారైపోయా. ఇంకా అమ్మ నాయన నువ్వు రూఫ్ వేసుకో, గుడి కట్టుతా అన్నావు కదా, రూఫ్ వేసుకో డాడీ అని. అది 1,00,000 రూపాయలు కాగానే రూఫ్ వేసేసాం. ఆ రూఫ్ తయారవుతూ వాకింగ్ చేస్తూ అట్లా నడుస్తుంటే అక్కడే దగ్గరలో ఒక పూజారి కనపడి, నాన్న అక్కడ గుడిలో ఏం లేకుండా కొంత రూఫ్ వేద్దాం అనుకుంటున్నాం, అక్కడ ఆ దత్తాత్రేయుడి విగ్రహం లాంటిది ఏదో పెడదామని వెళ్ళి అక్కడ అడ్వాన్స్ ఇచ్చొచ్చాను. దత్తాత్రేయ 10,000 అన్నారు, 2,000 ఇచ్చొచ్చాము. వద్దమ్మా నీకు తెలీదు, కరీంనగర్లో స్టోన్లో దాంట్లో ఒక చిన్న హోల్ కూడా లేకుండా ఉండే విగ్రహం పెట్టాలి మనము, అలాంటి విగ్రహాలు తయారు చేసేవాళ్ళు కరీంనగర్లో ఎక్కడ ఉన్నారు, మీకు ఎంత విగ్రహం కావాలో మీరు ఒక ఫోటో తీసి పెట్టండి అని అన్నాడు. ఏదో యూట్యూబ్లో చూసాము, ఫోటో తీసాము. ఇంత మా ఆయన చెప్తాడు, నీకు స్క్వేర్ ఫీట్లో అని, నాకు తెలియదులే అమ్మా, ఆ స్క్వేర్ ఫీట్లో ఇంతలో ఉండాలి అని ఆయన చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఆయనకి ఇచ్చేసినాము. రూఫ్ అవుతుంది అంతే నాన్న, రూఫ్ అవుతుంది. 1,00,000 రూపాయలు వచ్చాయి. ఆ డబ్బుతో మేము స్టార్ట్ చేసేసాం. మా పాప పేరుతో ప్రతి సంవత్సరం ప్రఫుల్ల మెమోరియల్ ట్రస్ట్ తరఫున 1,00,000 రూపాయలు డొనేషన్స్ ఇస్తాను ఎవ్రీ ఇయర్. అలా డొనేషన్స్ ఇస్తూ ఒక రెడ్ క్రాస్ సొసైటీలో బోరింగ్ వేయించాను, కట్టించాను. త్యాగరాజ గాన సభలో ఒక హాల్ కట్టించాను. అట్లా ఎవరికో సహాయం చేస్తూనే పోతుంటాను. సంవత్సరానికి 1,00,000 పుస్తకాల ప్రింటింగ్కి, ఆపరేషన్స్ ఖర్చు, లేదంటే చల్లటి మజ్జిగ పంచుతున్నాము. కరోనా టైంలో ఎవరికన్నా హెల్ప్లు కూడా చేశామన్నమాట. అట్లే నా పేరు దాన ధర్మాలు చేసే క్యారెక్టర్ అని ఒకటి ఉందిలే, ఉన్నవి కూడా ఇచ్చేస్తారని. దానగుణం ఎక్కువ అని మా పిల్లలు అంటారు, నువ్వు మారవా మమ్మీ అంటారు. ఎందుకో నాకు తెలియదు నాన్న, నేను మారలేను. ఇప్పుడు నన్ను మారమంటే రాదు, ఇప్పుడు రమ్మంటే రాని క్యారెక్టర్ కదా అది. అయిన తర్వాత ఎవరో రాత్రిపూట వచ్చారే, రాత్రిపూట ఎవరో ఇద్దరు వచ్చి దంపతులు మా కాళ్ళకు దండం పెట్టారు. ఎవరు నాన్న? ఇంటికి వచ్చి దండం పెట్టి, ఔదంబర వృక్షంలో రాత్రి మా నాయన పడుకుంటే తెల్లారేకల్లా కళ్ళు వచ్చినాయి, చెట్టు కింద వండుకుంటే మీరు గుడి కడుతున్నారని తెలిసింది, ఇదిగోండి 10,000 రూపాయలు. ఇంకెవరో సర్దార్జీ, ఎవరో ఫ్రెండ్ సర్దార్జీని తీసుకొని వచ్చింది మా ఇంటికి. నీవేదో గుడి కడుతున్నావంట, ఆయన కలలో కనిపించిందంట, ఆయన నీకు సహాయం చేయడానికి వచ్చారు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆమె కూడా నేచర్ క్యూర్లో కొంచెం పరిచయం నాకు, మా అడ్రస్ తెలుసుకొని వచ్చింది ఆమె పెద్ద జిగిరి ఫ్రెండ్స్ కూడా కాదు, ఆమె ఎవరో కూడా తెలియదు, జస్ట్ నేచర్ క్యూర్లో పరిచయం చేసుకున్నటువంటి. అట్లాంటిది ఆమె ఆయన తీసుకొని వచ్చింది మా ఇంటికి. ఆయన అడిగాడు, ఆప్ లోగో ఐసా గుడి బనారే కత్తే నేనేమన్నా హెల్ప్ చేయాలా మీకు? మాకు గురువు అంటే దత్తుడే, గురువుడు అంటే దత్తుడు మాకు చాలా ఇష్టం అని. సరే ఏమన్నా, ఏం లేదు, ఆ గుడి చాలా ఓల్డ్ది, అది ప్రచారం లేకుండా పడుంది, ముత్తమ్మ తోట అంటారు, అది ట్రైన్ ట్రాక్ పక్కన ఉంది, చాలా పవర్ఫుల్ గుడి. అప్పటికే ఆంజనేయ స్వామి ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, శివాలయం ఉంది ఏమ్మా. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంది, నాగదేవతలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి. సరే మంచి గుడి కదా, ఇంత మంచి గుడి అనామకంగా పడుంది, దీన్ని ప్రచారంలోకి తేవాలి, అదొకటే నా కోరిక అన్నాను. అయితే సుబే తుమారకు రేపొద్దున ఎవరో కొంతమందిని నేను పిలుచుకొస్తున్నానంటే, రాజు ఎవరెవరినో పిలుచుకొస్తా అంటున్నాడు ఆయన అని అన్నాను. అన్న తర్వాత అందరినీ పిలుచుకొని వచ్చి కూర్చున్నాము. గువ్వల బాలరాజు అని మహబూబ్ నగర్లో ఎమ్మెల్యేనంట, ఆయనని పిలిపించాడు. ఆయన ఎవరో నాకు నిజంగా తెలియదు, మాది మహబూబ్ నగరే కానీ నాకు తెలియదు. పిలిపించి క్యా కామ్ చారే క్యా హోనా ఆప్ లోగోంకు అని అడిగాడు. అడిగితే ఇక్కడ మా ఆయనని అడిగిన, ఏం పని జరుగుతుంది ఎంత దాకా, ఎందుకంటే నాకు సివిల్ వర్క్ గురించి తెలియదు నాన్న, ఏమన్నా కావాలన్నా ఎంత అంటే బండలేయించడానికి 50,000 అవుతాయి. 50,000 రూపాయలు తీసి నా చేతిలో పెట్టాడు ఆయన, బండలేయించమని. అది అయిపోయింది. బండలేయించడానికి రెడీ అయిపోయినా నాకు ఈ ఫోటోలు బండల చుట్టూ ఇట్లా గుడి చుట్టూ కావాలి అని మనసులో అనుకోని నైట్ గౌన్ వేసుకొని కారు తీసుకొని డ్రైవర్కి చెప్పి
నైట్ గౌను సెల్ ఫోన్ పట్టుకొని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఎంత పని జరిగిందో చూడ్డానికి వచ్చాను నేను. వస్తే మేస్త్రి ఉన్నాడు అక్కడ. అమ్మ ఈ రోజు మొత్తం కంప్లీట్ చేసిపోతే నీవేవో పటాలు పెట్టాలనుకున్నా, ఇప్పుడు నాకు తెచ్చిస్తే పెడతా, లేకపోతే నేను పెట్టాను అన్న. ఇంకా ఇంటికి వెళ్తే మళ్ళీ టైం అయిపోతుందని కారు తీసుకొని అట్లాగే పోయినా. నాచారంలో దొరుకుతాయి కదా అని నాచారం పోయినా, ఈసీఐలు పోయినా, నైట్ గౌన్ల మీద పొద్దున్న ఎర్లీ 6:30కే 6:30కి పొద్దున కార్లో కూర్చున్నాను. సెల్ ఫోన్ ఒకటే ఉంది నా దగ్గర, ఏం లేదు. ఒక డ్రైవర్, మా డ్రైవర్ వచ్చాడు, డ్రైవర్తో వచ్చాను. ఆ డ్రైవర్ ఇంకొంచెం కొంచెం కొంచెం ముందరకు నాచారంలో చూసినాము, బీసీఐలో చూసినాము, ఎక్కడ చూసినా కాదు, ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోయాం. కుషాయిగూడ లాగా దూరం, అక్కడుంది పో అక్కడుంది పో అక్కడుంది పో అక్కడుంది పో అని అన్నారు. ఆ కుషాయిగూడ లోపలికి ఎక్కడో పోతే ఒక గోడౌన్లో ఉన్నాయి నాకు కావాల్సిన విగ్రహాలు. అంటే బండ మీద దేవుడి విగ్రహాలు ఉండాలి, అది నాకు కావాలి. ఆ బండలు వేయించే టైంలో ఇట్లా పెట్టాలని నా మనసులో అనుకున్నాను. అనుకున్న తర్వాత నాకు కావాల్సినవి ఒక 3,000 రూపాయలు సామాన్ తీసుకున్నాను. దారిలో వస్తుంటే డ్రైవర్ చెప్తాడు, అమ్మా పెట్రోల్ అయిపోయింది, ఇంట్లో పెట్రోల్ ఎట్లా పోతుంది. నేను ఒక సెల్ ఫోన్ తెచ్చుకున్నా, నా దగ్గర డబ్బులు లేవు. వీడికి ఏమనుకున్నా, వీడే ఇంకో 3,000 అయింది కదా, ఇంకో 500 రూపాయలు నాకు ఇస్తాడులే. ఇస్తే ఏమవుతుంది, 3,500 అవుతుంది. బండలు పంపించినప్పుడు క్యాష్ ఇచ్చేయచ్చు. ఆ బిజావ బెట 3,500 హమ్ బిజాయింగే, మెటీరియల్ నాకు పంపిస్తే నేను డబ్బులు ఇచ్చేస్తాను, పంపించు రిక్షాలో అని అన్నా. ఎప్పుడు అలాగే పంపిస్తాను. సుబహ ఆతా ऐसा लोग चलो जाओ అని వాడు తోసేసి ఉంటాడు. పైసే దేదితో మెటీరియల్ దేతా నయ్యతో నక్కో జావ్ అన్నాడు. వాడికి నేనెవరో తెలియదు, నాకు వాడెవడో తెలియదు. కుషాయి కూడా అవతల ఎక్కడో గోడౌన్లో అడవిలాగా ఉంది. ఇదేమిటిది దత్త, నాకేం అర్థమవుతలేదు అనుకుంటూ బయటకు వచ్చాను. చెట్టు కింద నిలబడ్డాను. అక్కడ నుంచి ఎవరో ఒక ఆయన వచ్చాడు. వస్తే ఈ ఊర్లో మనిషి నా బాబు, మీ ఇల్లు దగ్గరలో ఉంటే నాకు ఇట్లా 3,500 కావాలి అని అన్న. జేబులో నుంచి తీసి 3,500 ఇచ్చాడే. ఇప్పటిదాకా అతను ఎవరో తెలియదు, నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి వచ్చాను. ఫోన్ కూడా రాలేదు మీకు? ఫోన్ రాలేదు, నన్ను అడగలేదు, డబ్బులు ఇచ్చాడు, నేను వచ్చేసాను. అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇంకెవరో ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఏమన్నాడు, మీరు గానుగాపురం తెలుసా అని. మనకి ఇక్కడ తెలంగాణ వాళ్ళకి దత్తాత్రేయుడు గురించి అంతగా తెలియదు, రాహుకేతువు గురించి కూడా తెలుసు, శని దోషాలు ఒకటి మాత్రమే తెలుసు. ఆంజనేయ స్వామి, శ్రీరాముడు, శని గురించే మనకు తెలుసు. జాతకరీత్యా ఎన్ని చెప్పుకున్నా కూడా వాటి గురించే ఎక్కువ చూస్తాము. కానీ కేరళ వాళ్ళు మళ్ళంటేనేమో మిగతా వాళ్ళు చూసినట్టుగా రాహుకేతు దోషం, మెడ్రాస్ వాళ్ళు చూసినట్టుగా రాహుకేతు చూడం మనం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మనకు అసలు దత్తుడు అంటే అసలే తెలియదు. 1000లో ఒకళ్ళకి తెలుస్తుందేమో దత్త అంటే. దత్త సాంప్రదాయం ఈజ్ వెరీ సీక్రెట్, అది ఎక్కడెక్కడో ఉంటుంది, కొంతమందే ఉంటారు. నాకు కూడా తెలియదు అసలు దత్తుడు అంటే ఎవరో కూడా తెలియదు. ఆ బొమ్మ చూసిన అంతే దత్తాత్రేయుడు, అంతకంటే ఎక్కువ నాకు కూడా ఏం తెలియదు. సరే అతను ఎవరో వచ్చి గానుగాపురం రావాలంటే, నాకు నడుము నొప్పి బాబు, నేను జర్నీలు చెయ్యను, మరి మా పిల్లల పెళ్ళిళ్ళే నేను స్టూల్ వేసుకొని కూర్చొని చేశాను, ఏ జర్నీ నేను చెయ్యను నాన్న. నీకెందుకమ్మా, నేను తీసుకుపోతా అన్నాడు. ఆయన కారు తీసుకొని మమ్మల్ని గానుగాపురం తీసుకెళ్తున్నాడు. ఎన్ని రోజుల తర్వాత? అదే గుడి జరుగుతున్నప్పుడే విగ్రహ ప్రతిష్టకి డేట్ ఫిక్స్ చేసినాము. పుష్య పౌర్ణిమ, మాఘ పౌర్ణిమ నాడు. ఈ 10 రోజుల ముందే ఈయన వచ్చాడు. వచ్చి మీరు విగ్రహ ప్రతిష్ట చేసే లోపల గానుగాపురం వెళ్ళి ఆడ ఆశీర్వచనం తీసుకొస్తే ఇక్కడ ప్రతిష్టకు అర్హులవుతారు అన్నాడు ఆయన. ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో హెల్ప్ చేస్తున్నారు, పనులు జరుగుతున్నాయి అక్కడ. ఈయన సరే అని మేము వెళ్ళాం. వెళ్తే గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఉంది. రాత్రి 11 అయింది మేము వెళ్ళేసరికి. మీరు వస్తున్నారని భోజనం రెడీ పెట్టామన్నారు. మా కోసం భోజనం రెడీ పెట్టారు. రాత్రి 11 గంటలకు. ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది? ఎవరో వస్తున్నారన్న చూచాయిగా మాకు అనిపించిందని. కావాలనుకుంటావు, లాస్ వస్తావు, నీ బిడ్డల్ని ప్రేమిస్తావు, వాళ్ళతోటి నీకు ప్రాబ్లమ్స్. తర్వాత 11th లా రిధం అంటే ఏంది? లయ. లయ అంటే ఏంటి? ఈ లయ అనేదాన్ని మన సంస్కృతంలో లా ఆఫ్ రిథమ్ను నటరాజుని చూపించి లయతో పాటలు రాయడం మొదలుపెట్టారు మన ఆధ్యాత్మికంలో. పాటలు పాడితే విశ్వంలో నుంచి ఈజీగా ఎనర్జీ లెవెల్స్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు. విశ్వంలో ఉండే ఎనర్జీ పాయింట్స్ని ఈజీగా చేసుకోవచ్చు. విశ్వంలో నువ్వు ఏది అడిగితే అది ఇస్తుంది. దీనంగా 7 భగవద్గీతలో రాస్తాడు చూడు, ఎవరైతే కష్టాలు వస్తాయో, ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళు నా దగ్గరికి చేరువవుతారు అనేది. ఇదే అన్నమాట. మనం కష్టం రాగానే భగవంతుడు బాగా గుర్తొస్తాడు మనకు. భగవంతుని బిగ్గర బాధలు పట్టుకుంటాం. అదనమాట లా ఆఫ్ రిథమ్. ఆ ఫీలింగ్తో ఆయనను కోరుకుంటే ఏదైనా తీరుతుందని అర్థం దాని రాసి. లా ఆఫ్ జెండర్ అంటే ఏంటిది? ఈ విశ్వం మొత్తంలో కూడా స్త్రీ పురుష లక్షణాలు. లలితాపారాయణం చదివినామే, అమ్మా శివుడిది కూడా చదవమ్మా, లేకపోతే ఏమైతుంది, అమ్మవారిది చదవ, శివుడిది కూడా చదవమ్మా. ఇప్పుడు కూడా నీకు ఇప్పుడు నీ దాంట్లో శివపార్వతులు నిన్ను కూడా చూపిస్తా లైవ్లో.
ఇప్పుడే చూపిస్తా. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇట్లా ప్రెస్ చేయి. ఎటు సైడ్ అమ్మా? ఏదో ఒక కళ్ళు మూసుకో, ఒక వైపున కళ్ళు మూసుకో, ఒక వైపున ప్రెస్ చేయి, అవతల వైపున అర్ధచంద్రాకారం వచ్చింది లైట్. కన్ను పొడిస్తే ఇప్పుడు యువతల పక్క ఇంతే. కన్ను స్టార్టింగ్ చివర్లో చూడు, లైవ్ లో చూపిస్తున్నా ఇక్కడ. హాఫ్ మూన్ ఇలా ఇటు ఇటు ప్రెస్ చేయి. ఇటు ఏమొచ్చింది? ఫుల్ మూన్ అవుతుంది. ఫుల్ మూన్ కాదు, అది హాఫ్ మూన్, అది హాఫ్ మూన్, ఇది హాఫ్ మూన్. ఇప్పుడు చూడు అమ్మవారికి ఎటువైపు ఉంది అర్ధచంద్రాకారం? కనిపిస్తలే అమ్మా. అర్ధచంద్రాకారం ఎడమ వైపు ఉంటది లలిత అమ్మవారికి. లైటింగ్ లో ఎడమ వైపు ఉంటది ఎప్పుడైనా అమ్మవారికి. చంద్రవంక. ఇప్పుడు నీకు కూడా ఎడమ వైపే వచ్చిందిగా, అంటే నీ అమ్మవారివే కదా. శివుడికి ఎటువైపు ఉంటుంది? కుడివైపు ఉంటుంది. ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. ఇది శివపార్వతుల్లో ఈయన శివుడు, ఈమె పార్వతి. అర్ధచంద్ర రిథం మనలోనే భగవత్ శక్తి అంతా ఉంది. ఈ విశ్వనియమాలను ఎవరైతే తెలుసుకుంటారో మీ జీవితమే మారిపోతుంది. ఎప్పుడు ఆనందంగా ఉంటారు, దుఃఖానికి చోటు లేదు. ఇంకేమైనా అనుభవాలు చెప్పమంటావా? ఈ విశ్వం నాతో నిరంతరం ఉంటుంది, నేను కూడా విశ్వంతో ఉంటాను. అందుకే మీరు ఇంత యాక్టివ్గా ఉంటారు. ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్. నేను ఇక్కడే ఫ్రీజ్ అయిపోయా. ఎస్. కాబట్టి పూజా విధానాలు కానీ, లలితా పారాయణంలో రహస్యాలు కానీ, శ్రీదేవి ఖడ్గమాల కానీ, అందులో ఉండే రహస్యాల మీద ఛేదించాను. విశ్వ నియమాలు వేల మంది చెప్పొచ్చు నీకు, రేపొద్దున కోట్ల మంది చెప్పొచ్చు. రహస్యాలు ఏమన్నా చెప్పలేరుగా, విశ్వ రహస్యాలు చెప్పలేరు. ఎందుకంటారు? విశ్వ నియమాలు అనుభవం. ఓకే. దాన్ని 12 ఏళ్ళు పట్టింది నేను రీసెర్చ్ చేసి తీసుకురావడానికి. ఒక్కొక్క బీజాక్షరంలో ఏముంది, ప్రాణాయామంలో ఏముంది, ఒక్కొక్క దేవుడి రూపంలో ఏముంది, చాలా అది విశ్వం నాకు ఆటోమేటిక్గా ఇచ్చింది. అమ్మ ఇప్పుడు మీరు అన్నట్టు ఖడ్గమాల కానివ్వండి, లలిత కానివ్వండి, ఇవన్నీ విశ్వానికి కనెక్ట్ చేస్తూ మనం కనెక్షన్ చేసే బీజాక్షరాలే అవి. సెల్ ఫోన్ కి సిమ్ మారుతుంది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి పిన్ను మారుతుంది, అంతేగాని ఎలక్ట్రిసిటీ ఒకటే. నువ్వు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, వేరే మతం కావచ్చు, సిక్కు కావచ్చు, ఏదో పూజలు చేయొచ్చు. నీకు ఏ దేవుడో నమ్మకం ఉంటుంది, ఏ దేవుడి పూజలో చేస్తావు. చెట్టును నమ్ముతారు కొంతమంది, పుట్టను నమ్ముతారు కొంతమంది, ఆకాశాన్ని నమ్ముతారు, భూమినే నమ్ముకుంటారు, వాళ్ళే దేవుడు అనుకుంటారు కదా. ఈ విశ్వంలో ప్రతిదీ ఒకడు కప్పనే దేవుడు అనుకుంటాడు, ఒకడు పామునే దేవుడు అనుకుంటాడు, అవునా లేదా? పువ్వునే దేవుళ్ళు అనుకుంటారు కదా. అలాగా ఎవరు ఏదనుకున్నా విశ్వం మాత్రం ఒక్కటే. అదే విశ్వ రహస్యం. ఎనర్జీ ఒకటే. సిమ్ అదే సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకునే ఛార్జర్లు డిఫరెంట్, అంతే. అదే విశ్వ రహస్యం. ఓకే. అంటే మన హిందూ ధర్మం ప్రకారంగా చెప్పాలంటే భగవంతుడు ఒక్కడే గాని ఎవరికి అనువుగా ఉండే రూపాల్లో భగవంతుడు అనేది ఒక ఎనర్జీ నాన్న. ఈ విశ్వం అనేది ఒక ఎనర్జీ, పంచభూతాలది, నీలో ఉండేది ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీకి ఆ ఎనర్జీకి లింక్ కలిపి కొంచెం ఎడ్డోళ్ళమని ప్లేవే మెథడ్లో పూజలు, వ్రతాలు, దేవుడు అని ఇచ్చారు శాస్త్రాలు కుదరడం కోసం. ఇవన్నీ కూడా ప్లేవే మెథడ్లో మనకు చెప్పారు పెద్దవాళ్ళు. ప్రతి దాంట్లో ఒక రహస్యం ఉంది. ఓకే. నిగూఢ అర్థం ఉంది. ఇప్పటి కాలం జనరేషన్ పిల్లలు ఏమనుకుంటారు, అబ్బో నేను లలితాపారాయణ అదేదో సంస్కృతంలో తెలియరాదు కదా మన ఇప్పటి పిల్లలకి. ఇది చదవచ్చు, ఇది చదవకూడదు, కుడి కాలు పెట్టకూడదు, ఎడమ కాలు పెట్టకూడదు, దేవుడికి దీపం ముందర పెట్టాలి, వెనక పెట్టాలి, అడ్డం పెట్టాలి, పిచ్చి మాటలు చెప్తున్నామే మనము. పాపం చదువురా, ఇప్పుడు తెలుగే రాని పిల్లలకి సంస్కృతం చదువుతారా? రారు కదా. ఇంత విజ్ఞానం మనలో ఉండి మనం ఎనర్జీ చేసుకునే శక్తి మనకుండి ఇవాళ ప్రకృతికి విరుద్ధంగా బతుకుతుంది ఈ జనరేషను. వాళ్ళని మనం దగ్గరికి తీసుకొని వచ్చి ఈనాటి జనరేషన్కి ఇది ఎలక్ట్రిసిటీ, ఇది ఇందులో ఉండే ఎనర్జీ, బయట ఉండేది ఎనర్జీ. నేను ఒక జోక్ చెప్పాలా ఇప్పుడు నీకు? చెప్పండి. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మూలాధార చక్రం ఎక్కడ ఉంటుందో చెప్పండి, నేను వెళ్ళి కొనుక్కొచ్చుకుంటా, దాన్ని ఛార్జింగ్ పెట్టేస్తాను మేడం అన్నాడు. స్వాధిష్టాన చక్రం కూడా కొనుక్కుంటా, అనాహత చక్రాన్ని కూడా కొనుక్కుంటా, మీరు చక్రాలని చెప్తున్నారు మేడం అన్నాడు. నాన్న చెప్పు నాన్న, ఈ జనరేషన్కి ఎవరు చెప్తారు అవి చక్రాలు అంటే? అదేదో చక్రాలు అనుకున్నాడు, బండి చక్రాలు అనుకుని ఉంటాడు. మన శరీరంలో ఉండే ఎనర్జీ పాయింట్స్ నాన్న.
నీకెవరు చెప్పలేదా భూమి అనే ఎనర్జీ బయట ఉంది, భూమి అనే ఎనర్జీ పాయింట్ మనలో ఉంది, దాన్ని వినాయకుడిగా సూచించారు. బయట స్వాదిష్టాన చక్రము అంటే నీరు బయట ఉంది నాన్న, మనలో ఉన్న నీరు శుక్రకణముజుగా చూపించారు, దానికి ఒక కలర్ ఇచ్చారు నాన్న. బయట ఉండే దాంట్లో మణిపూరక చక్రం సూర్యుడు, బయటలో మన డైజెషన్ కెపాసిటీ ఉండే పార్ట్ నాన్న, అగ్నితత్వం. దాన్ని మణిపూరక చక్రం అన్నారు కానీ చక్రం కాదు నాన్న, అదొక పాయింట్. భూతాలు అంటే భూతాలు కావు, చక్రాలు అంటే చక్రాలు కావు, ఎనర్జీ పాయింట్స్. అదే నేను విశ్వంలో ఈనాటి జనరేషన్కి ఇస్తున్నాను. ఈనాటి పిల్లలందరూ సైన్స్ తెలుసుకోవాలి, సైన్స్ రూపకంగా వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోవాలి, అబద్ధాలు చెప్పకూడదు, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించాలి. ఎవరు కూడా తప్పు మాటలు కాదు, తప్పుడు ఆలోచనలు కూడా చేయకూడదు. ఒకళ్ళని మోసం చేస్తే మనమే మోసపోతాము, ఒకళ్ళని హీనంగా చూస్తే మనము హీనం అవుతాము, ఒకళ్ళ దగ్గర డబ్బు దాచుకొని దొబ్బేసుకుంటే నీ డబ్బుని ఎవరో దొబ్బేస్తారు. అదే సిద్ధాంతం ఇంగ్లీష్లో ఉన్నాయి. నేను సైంటిఫిక్గా చెప్తున్నాను, మీరు వినండి, మీ జీవితాలను మార్చుకోండి. ఇదే నేను అందరికీ ఈనాటి జనరేషన్ పిల్లలకు చెప్తున్నటువంటి అంశం. ఎనర్జీ లెవెల్ అంతే, ఇదొక ఎనర్జీ పాయింట్. నా అనుభవాలను కూడా మీకు చెప్పేస్తున్నాను, ప్రాక్టికల్గా చూశాను రా నాన్న అని. హ్యాపీగా ఆనందంగా ఉండండి, విశ్వ నియమాలను తెలుసుకొని ఎంజాయ్ చేయండి, మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోండి. అద్భుతం అమ్మ, నిజంగా వింటుంటే అలా వినాలని అనిపిస్తుంది మీరు చెప్పే అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్లు. ఇంకా నాకు తెలిసి ఎక్కడో దాచిపెట్టి ఉంటారు ఇంకొన్ని అనిపిస్తుంది, ఏదో తేడా కొడుతుంది. మరొక వీడియోలో అన్ని లాగే ప్రయత్నం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. నమస్తే.